స్థానిక లాలా చెరువు రోడ్ సుబ్బారావు నగర్లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ పునరుత్థాన పండుగ వేడుకలు జరిగాయి. జాన్ వెస్లీ భారీ ఎత్తున తరలివచ్చిన క్రైస్తవులకు ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను వివరించి క్రీస్తు సందేశాన్ని అందించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిమ స్వరూపుడైన యేసు ప్రభువు ప్రజల సమస్యలు కడతీర్చడానికి గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడ్డారని, ఆయన తిరిగి మళ్ళీ సజీవుడై ఈ లోకానికి వచ్చిన సందర్భంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నామన్నారు. యేసు ప్రభువు మహిమ కార్యాలు ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా క్రైస్తవులు ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారతదేశ క్షేమం కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించేలా ఆ యేసు ప్రభువు దీవెనలు అందిస్తారని తెలిపారు. యేసు ప్రభువు సజీవుడైన దేవుడని, క్రీస్తు మార్గంలోనే ప్రజలకు శాంతి సమాధానం లభిస్తాయన్నారు. భారతీయులందరూ సంతోషంగా ఉండాలని, దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ కుమార్, బ్లెస్సీ, వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నారు క్రైస్తవులంతా కూడా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ శుభ సందర్భాన్ని అందరూ జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటన. యేసు ప్రభు ఖాళీ సమాధి ఇప్పటికీ యెరూషలేములో ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడనే సందేశం అక్కడ ఉంటుంది. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి ప్రేక్షకులందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడు కనుక మీ అందరి జీవితాల్లో మేలు చేయాలని, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు దేవుడు నెరవేర్చాలని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీకు శాంతిని, సంతోషాన్ని, సమాధానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్రభు కృప మీకు తోడై ఉండను గాక. అట్ ది సేమ్ టైం భారతదేశ క్షేమం కోసం మరి ప్రస్తుతం యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఉంది. అయితే భారతదేశం క్షేమంగా ఉండాలని, భారతీయులందరూ సంతోషంతో సమాధానంతో ఉండాలని, ఈ యుద్ధ వాతావరణపు ఆ ప్రభావం మన దేశం మీద పడకుండా ఉండాలని క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. వన్స్ అగైన్ we wish you a very happy Easter and Resurrection Sunday.